మిగిలిన వార్తలు చూద్దాం. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన రైతు పోరు యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న రేవంత్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు జరిగే రైతు సంబంధించి టీడీపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అయితే రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అసలు ఈ సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి అని కనుక్కున్నారు. సార్ చెప్పండి. నమస్తే. ఇప్పుడు మీరు అసలు ఈ సమస్యలు కూడా కొన్ని చూశారు, ప్లస్ ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటి? ఇది ప్రధానంగా ప్రభుత్వము రైతులు సంతోషంగా ఉన్నారు, మంచి వర్షాలు కురిసినాయి, దావతులు చేసుకుంటారు, మంచి పంటలు పండుతున్నాయి, ప్రతిపక్షాలే పనిలేక ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో వారు ఫామ్ హౌస్లో పండుకొని లేకపోతే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడు. వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉన్నాయో ప్రజలకు అదే రకంగా ప్రభుత్వానికి కూడా, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి కూడా తెలియజెప్పడం కోసం ఈనాడు వచ్చినాం. ఈరోజు గ్రామాలలో రైతులను అడిగితే నకిలీ విత్తనాల వల్ల లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోయినాము, అసలు పోయింది, వడ్డీలకు తెచ్చుకున్న వాటిని కట్టలేక ఇంటి ముందలు వస్తే పరువు పోతుంది, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, అదేవిధంగా డెంగ్యూ వ్యాధితో కూడా ఈ గ్రామాలలో చాలామంది చనిపోయారు. కొన్ని వందల మంది డెంగ్యూ బారిన పడ్డారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. చనిపోయిన భర్తలు చనిపోతే పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తలేదని పేదలు మహిళలు ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అంశాలను అన్నిటిని కూడా రాబోయే శాసనసభ సమావేశాలలో ప్రస్తావించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలుగుదేశం పార్టీ ఈనాడు ఈ అంశాలను అన్నింటిని కూడా తీసుకొని ప్రజలకు రావడం జరిగింది. ఈరోజు పాత్రికేయ మిత్రులకు కూడా ప్రజలు చెప్తున్న సమస్యలు, పేదలు వాళ్ళకు వచ్చిరాని భాషలో వాళ్ళ కష్టాలు ఏవైతే చెప్తున్నారో వాటిని మీడియా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. మీరు అందరూ కూడా బాధ్యత నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ప్రధానంగా నకిలీ విత్తనాలకు సంబంధించి పీడీ యాక్ట్లు అమలు చేస్తామని చెప్పి ఎవరైతే పంపిణీదారులు ఉన్నారో పంపిణీదారుల మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇంతవరకు అదేం తీసుకోలేదు. నామాత్రంగా కొందరు అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు పీడీ యాక్ట్లో డీలర్ల మీద పీడీ యాక్ట్ అంటున్నారు. వాస్తవంగా నకిలీ విత్తన కంపెనీ యజమానుల మీద పీడీ యాక్ట్ పెట్టాలి. వాళ్ళ పంటల వాళ్ళ ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రాబట్టి రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలి తప్ప ఊరికే ఆర్భాటం ప్రకటన వల్ల రైతులకు ఏమీ ప్రయోజనం లేదు. ఆ సంగతి చెప్పడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకోటి ప్రధాన సమస్య దేశంలోనే ప్రధానంగా చూసుకునే డెంగీ సమస్య ఉంది. అయితే ఎట్టకేలకు ఆరోగ్య శాఖ మంత్రి వచ్చారు, కానీ ఒక ఇద్దరే చనిపోయారని చెప్తున్నారు. 25 మంది వరకు మృతులు ఉన్నారు. అందులో ప్రధానంగా రైతులు కూడా ఉన్నారు. ఆయన పేరుకే డాక్టర్ లక్ష్మారెడ్డి, కానీ ఆయన డాక్టర్ చదివింది లేదు. ఆయన చదివే నకిలీ సర్టిఫికెట్ కాబట్టి అలాంటి మాటలు మాట్లాడతాడు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ రూపాలు డాక్టర్లను పంపించి గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ఎంతమంది చనిపోయినారు, చనిపోయిన కుటుంబాలను ఆదుకునేది ఎట్లా, కొత్తగా డెంగీ వచ్చిన వాళ్ళని ఆదుకోవడానికి అవసరమైన వైద్య సౌకర్యాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలనో ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ తప్పుడు ప్రకటనల చేత చనిపోయిన కుటుంబాలను కూడా అవమానించే విధంగా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేయడం సమంజసం కాదు. లక్ష్మారెడ్డి గారు ఇప్పటికైనా మీకు కనువిప్పు కలగాలి. కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కూడా మీరు ఉపయోగించకపోవడం వల్ల ఈరోజు 2,000 కోట్ల రూపాయలు తిరిగి వెళ్ళిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టని అసమర్థ మంత్రివి నువ్వు. ఎవరు డెంగ్యూతో చచ్చిపోలేదని ప్రకటన చేస్తున్నావు అంటే నిజంగా ప్రజలు చీపుర్లతో పొరకాటలతో కొట్టాల్సిన పరిస్థితి మంత్రి గారిని ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. అయితే ప్రధానంగా ఇప్పుడు రేపు అసెంబ్లీ జరగబోయే అసెంబ్లీలో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తారు. తప్పకుండా రాబోయే శాసనసభలో ఈ అంశాలన్నింటిని ప్రస్తావించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా, రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంటుంది. ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో కంపల్సరీగా ఈ సమస్యలన్నీ ప్రస్తావిస్తామని చెప్తా ఉన్నారు. అసమర్థ ప్రభుత్వం కాబట్టి ఈ చర్యలు కూడా తీసుకోలేదని చెప్తా ఉన్నారు. ఏదైతే డెంగీ మృతులు ఉన్నారో డెంగీ మృతులకు తక్షణ పరిష్కారం, ప్లస్ ఏదైతే వాళ్ళకి సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలి, ప్లస్ అదేవిధంగా వాళ్ళకు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలని చెప్పేసి తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి